ఒకనాడు చిరకారి తల్లి ఏదో తప్పు చేసిందని గౌతముడు భావించాడు. ఆమెపై ఎంతో కోపించాడు. ఆ సమయంలో కుమారులందరూ అక్కడే ఉన్నారు. చిరకారి కూడా అక్కడే ఉన్నాడు. గౌతముడు ఆమెను నిందిస్తూ ఇతర కుమారులను కాదని చిరకారిని పిలిచి ఇలా అన్నాడు, నాయన, నీ తల్లి తప్పు చేసింది కనుక వెంటనే నీ తల్లిని వధించు అని ఆదేశించాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు ఆదేశించి. చిరకారికి నెమ్మదిగా ఆలోచించడం, నెమ్మదిగా పని చేయటం అలవాటు కనుక అతడు తన స్వభావం మేరకు చాలాసేపటి తర్వాత అలాగే అన్నాడు. ఎంతోసేపు అయిన తర్వాత అలాగే నాయన అన్నాడు. ఆ నాన్న వెళ్ళిపోయారు, ఇంక లేరు అక్కడ. తర్వాత అసలేం జరిగింది అంటే, ఎందుకు జరిగింది, కారణమేమిటి, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, తప్పు చేయటానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకున్నాడు, రాసుకున్నాడంతా. ఒక పేపర్ తీసుకురావటానికి కోసం ఒక 2 గంటలైంది. ఏదో దొరికింది. పెన్ను తీసుకురావటానికి కోసం ఒక రోజంతా అయింది రాసుకున్నాడు. ఈ విషయాన్ని గురించి తీవ్రంగా చాలాసేపు రోజులే యోచన చేశాడు. ఏమైనా సరే అది తండ్రి ఆజ్ఞ కదా, దాన్ని పాటించి తీరాలి. మరో ప్రక్క తల్లిని చంపకూడదు, రక్షించుకోవాలి. ఇప్పుడేం చేయాలి? ఈ ధర్మ నిర్ణయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది ఈ చిరకారికి. దుష్టుల్లాగా నేను కూడా ఈ ధర్మ సంఘటనలో మునిగిపోవాలా? ఎలా దీని నుండి బయటపడేది? పితురాజ్ఞ పరో ధర్మగా, పితురాజ్ఞ పరో ధర్మగా, స్వధర్మో మాతృరక్షణం, స్వధర్మో మాతృరక్షణం, అస్వతంత్రంచ పుత్రత్వం, అస్వతంత్రంచ పుత్రత్వం, కింతు మాం నాను పీడయేతు, కింతు మాం నాను పీడయేతు. పితృవాక్యాన్ని పాటించడం ఉత్తమ ధర్మం. అలాగే తల్లిని రక్షించుకోవటం స్వధర్మం. కొడుకుకు స్వేచ్ఛ లేదు అంటే ప్రశ్నల మీద వేసుకొని దానికి ఆన్సర్ రాస్తున్నాడు. ఎందుకంటే పుత్రుడు తల్లిదండ్రుల ఆధీనంలో ఉంటాడు కదా. ఇప్పుడు నాకు ధర్మహాని దోషం అంటకూడదు కనుక నేనేం చేయాలి? స్త్రీని, అందులోనూ తల్లిని చంపి ఎవడైనా సుఖిస్తాడా? సుఖించడు. అంటే గ్రంథాలన్నీ తీశాడు, చదవటానికి ప్రారంభం చేశాడు. అలాగే తండ్రి మాటను నిర్లక్ష్యం చేసి ఎవడైనా పేరు తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు కదా, గౌరవించబడాడు కదా. ఈలోగా నిద్ర వచ్చింది, నిద్రపోయాడు, ఇంక లేడు. కనుక తండ్రిని అవమానించడం మంచిది కాదు, మళ్ళీ లేచాడు. అలాగే తల్లిని రక్షించుకొని పుత్రధర్మాన్ని పాటించాలి. తల్లి అంటే చాలా ఇష్టం. రాయటం కొట్టేయటం. కాబట్టి నాకు తండ్రి మాట కూడా ధర్మమే. తండ్రి మాట నెరవేర్చకపోతే మళ్ళీ రావచ్చేమో వాపసు, ఎవరు తెలుసు. ఆయన వచ్చేవాడే, వచ్చి శాపం గీపం పెట్టేస్తే ఎక్కడ పోయేది? శాపం పెడితే చంపేస్తే పర్వాలేదు, శాపం పెడితే అది భయం. తల్లిని చంపేది ఎట్లా? మహాపాపం వస్తుంది. అది శ్రీహత్య, మాతృహత్య. ఇదేంటిది? ఈ 5 మహాపాతకాలు 2 పాతకాలు చుట్టుకుంటున్నాయి. నాకు పర్వాలేదు అనుకుందామా అని తర్కం చేసుకొని కూర్చున్నాడు. ఒకడే మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి 2 ధర్మాలు ఆచరించవలసినవి కదా. నాన్న మాట ఆచరించాలా, అమ్మ మాట ఆచరించాలా? ఏంటి చేసేది? అమ్మని చంపకూడదు, రక్షించుకోవాలా. ఈ సంకట పరిస్థితి నుండి నేను ఎట్లా గట్టెక్కాలి అని యోచన చేస్తున్నాడు. అని అనుకుంటూ వీడు కొంచెం నిదానమైనప్పటికి కూడా మనసులో మాత్రం అనుకున్నాడు, నేనే జయించాలి దీంట్లో. తండ్రి తన శీలాన్ని, చరిత్రను, గోత్రాన్ని, వంశాన్ని రక్షించుకోవటానికి భార్య యందు తనను తాను నిక్షేపించుకొని కొడుకుగా పుడతాడు. అందుచేత తండ్రి తల్లి ఇద్దరూ కొడుకుగా నాకు జన్మనిచ్చారు కనుక ఈ ఇద్దరూ నేను పుట్టడానికి కారణమే ఉన్నారు. ఈ జ్ఞానం నాకెప్పుడు నిలిచి ఉండాలి, నాకెప్పుడు ఇదే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు కొద్దిగా తండ్రి విషయం గురించి ఆలోచిస్తాను. ఇంతవరకు అమ్మని గురించి ఆలోచన చేశా, ఇప్పుడు ఆ తండ్రి గురించి ఆలోచిస్తాను. జాతకర్మ సమయంలోనూ ఉపనయన సమయంలోనూ తండ్రి ఆశీస్సును ఇస్తాడు.
తండ్రి గౌరవాన్ని కాపాడటానికి అది సరైన దృఢ ప్రమాణము. తండ్రి పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పుతాడు కాబట్టి కొడుకుకు తండ్రే ప్రధాన గురువు, పరమధర్మం కూడా. తండ్రి మాటే ఎక్కువ కదా, ఈ ఎక్కడరా పీకులాట అనుకున్నాడు. అవన్నీ చదువుతున్నాడు కనుక తండ్రి ఆదేశాన్ని పాటించే తీరాలి. వేదాలు కూడా ఈ మాటే చెప్పాయి, ఇక్కడే రాశాయి, ఇదే ధర్మమును నిశ్చయించాయి. తండ్రికి కొడుకు ప్రీతి మాత్రమే, కొడుకుకు మాత్రం తండ్రి సర్వస్వం అయి ఉన్నాడు. తండ్రి మాత్రమే శరీరాది సమస్త వస్తువులను పుత్రుడికిస్తాడు కనుక తండ్రి మాటను ఎప్పుడూ ఆచరించాలి. ఎప్పుడూ ఎటువంటి విచారణ చేయకూడదు అని ఒక తీర్మానానికి వచ్చాడు. పాతకాన్యపి పూయంతే, పాతకాన్యపి పూయంతే పితుః శాసన కారిణః, పితుః శాసన కారిణః. తండ్రి మాటను పాటించే కుమారుడి పాపాలు నశిస్తాయి. తండ్రే కొడుకుకు భోగ్య వస్తువులను, భోజ్య పదార్థాలను, వేదాధ్యాయాన్ని, లోక వ్యవహారాన్ని, గర్భాధాన, పుంసవన మొదలైన సంస్కారాలను జరిపిస్తాడు. పితా ధర్మగ పితా స్వర్గగ, పితా ధర్మగ పితా స్వర్గగ, పితా హి పరమం తపగ, పితా హి పరమం తపగ. పితరి ప్రీతి మాపన్నే, పితరి ప్రీతి మాపన్నే సర్వాగ ప్రియంతి దేవతాగ, సర్వాగ ప్రియంతి దేవతాగ. అందుకని తీర్మానం చేశా. ఇప్పుడు అన్ని వేదాలు ఇదే చెప్తున్నాయి. తండ్రే ధర్మం, తండ్రే స్వర్గం, తండ్రే పరమ తపస్సు. తండ్రి ఆనందిస్తే సమస్త దేవతలు ఆనందించినట్లు అవుతుంది. తండ్రి కటువుగా మాట్లాడితే అవి బిడ్డలకు ఆశీస్సులు అవుతాయి. తండ్రి ప్రేమగా కొడుకును అభినందిస్తే పుత్రుడికి సర్వపాప ప్రాయశ్చిత్తం జరిగినట్లు అవుతుంది. తొడిమ నుండి పువ్వు రాలుతుంది, చెట్టు నుండి పండు రాలుతుంది. కానీ కష్టాలు పడుతున్నా కూడా తండ్రి మాత్రం పుత్ర స్నేహాన్ని విడిచిపెట్టడు. ఇలా పుత్రుడు తండ్రిని ఎంతగా గౌరవించాలి అనే విషయాన్ని చిరకారి ఆలోచించాడు. తండ్రి కొడుకుకు ఎంత గొప్ప ఆశ్రయమో గ్రహించాడు. తర్వాత చిరకారి ఇక నేను తల్లిని గురించి ఆలోచిస్తాను అనుకొని ఇలా ఆలోచించాడు. మళ్ళీ నేను మానవుడిగా జీవించటానికి అవసరమైన పంచభౌతిక శరీరాన్ని తల్లే ఇచ్చింది కదా, కనుక బ్రతకటానికి తల్లే కారణం కదా. అగ్ని పుట్టుకకు అరణి కారణం, అలాగే బిడ్డల పుట్టుకకు తల్లే కారణం. తల్లి అరణి వంటిది. తల్లే ఆర్తులకు అందరికీ సాంత్వన చేకూరుస్తుంది. తల్లి ఉంటే దిక్కున్నట్టుగా ఉంటుంది, తల్లే లేకపోతే దిక్కు లేనట్లుగా ఉంటుంది. తల్లి దగ్గరుంటే బాధ ఉండదు. దరిద్రుడైనా కూడా అమ్మ అంటూ ఇంటికి చేరుతాడు. పుత్రపౌత్రులు కలవాడైనా, 100 సంవత్సరాలు వయస్సు కలవాడైనా తల్లి దగ్గర ఉంటే చాలు, అతడు 2 ఏళ్ల బిడ్డలాగానే ప్రవర్తిస్తాడు. కొడుకు సమర్థుడైనా అసమర్థుడైనా, బలహీనుడైనా బలవంతుడైనా సరే తల్లి వాడిని కాపాడుతూనే ఉంటుంది. తల్లి తప్ప మరొకరు బిడ్డలను సాకలేరు, పెంచలేరు. తల్లిని కోల్పోయినప్పుడే కొడుకు వృద్ధుడవుతాడు, దుఃఖంలో మునుగుతాడు. అప్పుడే అతడికి ప్రపంచమంతా శూన్యంగా అనిపిస్తుంది. నాస్తి మాతృ సమాచాయ, నాస్తి మాతృ సమాచాయ, నాస్తి మాతృ సమాగతి, నాస్తి మాతృ సమాగతి, నాస్తి మాతృ సమంత్రాణం, నాస్తి మాతృ సమంత్రాణం, నాస్తి మాతృ సమాప్రియ, నాస్తి మాతృ సమాప్రియ. తల్లితో సమానమైన నీడ లేదు, తల్లితో సాటి వచ్చే గతి లేదు, తల్లితో సమానమైన రక్షణ లేదు, తల్లి వంటి ప్రేమైన వస్తువు లేదు. తల్లి గర్భంలో మోస్తుంది కాబట్టి ధాత్రి అవుతుంది, జన్మనిస్తుంది కాబట్టి జనని అవుతుంది, శరీరాన్ని పోషిస్తుంది కాబట్టి అంబ అవుతుంది, వీరులుగా తీర్చిదిద్దుతుంది కాబట్టి వీరపుత్ర అని పిలువబడుతుంది.
తల్లి శిశువును శుశ్రూష చేస్తుంది కాబట్టి శుశ్రువు అనబడుతుంది. తల్లియే సన్నిహిత శరీరం అయి ఉంటుంది కాబట్టి తలలో ఆలోచనలు ఉన్నంతకాలం బుద్ధిగల ఏ కొడుకు కూడా తల్లిని చంపలేడు. తల్లిదండ్రులు సత్సంతానాన్ని పొందే సమయంలో మంచివాడి పుట్టాలని కోరుకుంటాడు. తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఆ కోరిక ఉన్నా కూడా నిజానికి ఆ కోరిక తల్లిలోనే స్థిరంగా ఉంటుంది. తల్లి గర్భంలో ధరిస్తుంది కనుక ఆమెకు బిడ్డపై చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. తండ్రి పిల్లలకు అధికారిగా మాత్రమే ఉంటాడు. పాణిగ్రహణం చేసి సహధర్మచారిణిగా అంగీకరించిన తరువాత పురుషులు ఇతర స్త్రీలతో ఆనందంగా ఉంటే అది స్త్రీల తప్పు కాదు, పురుషులదే తప్పు. స్త్రీని భరిస్తాడు కాబట్టి పురుషుడికి భర్త అని పేరు, రక్షిస్తాడు కాబట్టి పతి అని పేరు. ఆ గుణాలు కనుక లోపిస్తే అతడు భర్త కాడు, పతి కాడు. ఇలా ఆలోచిస్తే ఏ స్త్రీ ఎప్పుడూ తప్పు చేయదు, మగవాడే తప్పు చేస్తాడు. చెడు ప్రవర్తన గల పురుషుడే మహాదోషాన్ని చేస్తాడు కాబట్టి అతడే దోషి. స్త్రీకి భర్తయే గొప్పవాడు, భార్యకి భర్తయే పరదేవత. సర్వకార్యాలలోనూ స్త్రీ బలహీనురాలుగా ఉంటుంది, పరాధీనంగా ఉంటుంది కనుక ఆమె నిరపరాధిని, ఆమెలో తప్పు లేదు. స్త్రీని పురుషుడే రెచ్చగొడతాడు, అందుచేత పురుషుడిదే తప్పు, అతడిదే అధర్మం. ఇలా స్త్రీ పరంగా ఆలోచిస్తే స్త్రీలో దోషము లేదు, అందుచేత నా తల్లి చంపటానికి తగినది కాదు. అంతేకాకుండా తండ్రి కన్నా తల్లికే గౌరవం ఎక్కువ. నా తల్లి ఆ స్థానంలో ఉంది. జ్ఞానం లేని పశువులు కూడా స్త్రీని తల్లిని చంపకూడదనే భావిస్తారు. తండ్రి అంటే ఒక్కటిగా చేరిన దేవతల సమూహము అంటారు. కానీ స్నేహం కారణంగా దేవతలు మానవులు కూడా గుమిగూడి తల్లిలోనే ఉంటారు అని తల్లి పరంగా ఆలోచించాడు. ఇలా పుత్రుడైనటువంటి చిరకారి ఎంతగానో ఆలోచిస్తూనే ఉన్నాడు. ఒక నిశ్చయానికి రాలేకపోయాడు. ఇంతలో చాలా కాలం గడిచిపోయింది. అంటే దినం మీదే యోచన చేస్తున్నాడు. ఇదే పని, అది సరే ఇది సరే, అది సరే ఇది సరే. తండ్రి అయినటువంటి గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు, రాకుంటాడా? అప్పుడు మహాజ్ఞాని అయినటువంటి గౌతముడు కూడా తెలియకుండా తప్పు చేసిన భార్యను చంపవచ్చా చంపకూడదా అని ఆలోచనలో పడ్డాడు, బాధపడ్డాడు కూడా. దుఃఖిస్తూ తనను తాను సర్దుకున్నాడు. అడిగికి వెళ్ళాడు. అయ్యో ఈలోపు చంపేసింటాడేమో ఏమో అనుకొని వచ్చాడు. ఇక్కడ ఇంకా పుస్తకాల్లో కూర్చున్నాడు, ఎక్కడ చంపుతాడు? ఇంకా కత్తి ఎత్తకాల, ఇంకా దండికి పనుంది. వచ్చాడు. పండితుడు కనుక తేరుకొని పశ్చాత్తాపడుతూ ఇలా అనుకున్నాడు. ఇప్పుడు గౌతముడు అసలేం జరిగిందో కథను చెప్పాడు. అప్పటి వరకు ఆ కథ ఆయనకొక్కడికే తెలుసు. దానిని ఆయన తన కుమారులకు కూడా చెప్పలేదు. ఎందుకంటే అది చెప్పి వెళ్ళాడు కదా, తప్పు చేసిందని మాత్రమే చెప్పాడు. ఇప్పుడు మాత్రం బాధపడుతూ తానే నిజం చెప్పాడు. త్రిలోకాధిపతి అయినటువంటి ఆ ఇంద్రుడు విపరు రూపాన్ని ధరించి నా ఆశ్రమానికి వచ్చాడు. అప్పుడు నేను ఆయనకు అతిథి పూజ చేశాను, ఆదరించాను, స్వాగత సత్కారాలు చేశాను, తగిన విధంగా పూజించి సంతోషపెట్టాను. ఆయన ఆనందిస్తాడని ఆలోచిస్తూ, ఓ ప్రభు, నేను నీ ఆధీనంలో ఉన్నాను, నువ్వేం చెబితే దాన్ని చేస్తానన్నాడు. కానీ ఇంద్రుడికి విషయ సుఖాలు అనుభవించాలనే కోరిక ఎక్కువ. అందుచేత ఇక్కడ అతడు కోరుకోవడానికి కోరికను కోరాడు. అందువల్ల నా భార్యకు అవమానం జరిగింది. అందుచేత ఇందులో నా భార్య తప్పు లేదు కదా. ఇలా చూస్తే నా భార్య దోషి కాదు. అలాగే బాటసారిగా అతిథిగా వచ్చినటువంటి ఆ ఇంద్రుడు కూడా దోషి కాడు. ఇప్పుడు నేను చిరకారికి ఆమెను చంపమని ఆదేశించాను. అయ్యో ఏం చేసి ఉంటాడు, తప్పు చేశాను. ధర్మ విషయంలో నేను పొరపాటు పడ్డాను. తొందరపాటు నిర్ణయమే. ఎందుకంటే ఇంద్రుడు రాజు, ఇంద్రుడు అడగటంలో తప్పులేదు. భార్యది కాదు కదా, ఆమె అడగలేదు కదా. భార్యది ఎప్పటికీ తప్పు కాదు. నేనే తప్పు చేశాను. ఈ చిరుకారికి చెప్పొచ్చానే ఏం చేసి ఉంటాడు. తొందరపాటు నిర్ణయమే నా తప్పుకు మూలం. మునులు ఏమరపాటుగా ఉండటం వల్లనే ఈర్ష్యాజనితమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ఆ మాట నిజం. ఈర్ష్య నన్ను పాపమనే సముద్రంలోకి పూర్తిగా ముంచేసింది. నేను మునిగిపోయాను. అయ్యో దేవుడా, ఆమెకు భారీగా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను.
ఆమె పతివ్రత, ఆమె భార్య కాబట్టి ఆమెను భరించి పోషించవలసిన బాధ్యత నాదే. అటువంటి ఆమెను నా ఏమరుపాటు వల్ల వ్యసనానికి లోనై చంపమని ఆదేశించాను. ఓ దేవుడా, ఇప్పుడేం చేసేది దేవుడా? ఇప్పుడు ఈ పాపం నుండి నన్నెవరు ఉద్ధరిస్తారు? అయితే నేను ఒక మంచి చేశాను. ఈ పనిని చెయ్యమని ఉదార బుద్ధి అయినటువంటి చిరకారికి అప్పగించాను. నిజంగా వాడు ఈ రోజున నన్ను ఏ పాపం నుండి రక్షిస్తాడు, ఈ పాపం నుంచి అని నేను నమ్ముతున్నాను. వాడిక్కడే ఇంకా ఇప్పుడు ఏమేమి ఎత్తుకుంటుంటాడో వాడికి చెప్పింది మంచిదైంది. మిగతా కొడుకులు చెప్పింటే విపరీతంగా చురుకుగా చేసి పారేసేవాళ్ళు. చిరకారిక భద్రం తే, చిరకారిక భద్రం తే, భద్రం తే చిరకారిక, భద్రం తే చిరకారిక. యద్యద్య చిరకారిత్వం, యద్యద్య చిరకారిత్వం, తతోస్తి చిరకారికగా, తతోస్తి చిరకారికగా. యో చిరకారిక, నీకు శుభం కలుగుగాక. చిరకారిక, నీకు మేలుకు జరుగుగాక. ఈ రోజును ఈ పనిని కనుక నువ్వు ఆలస్యం చేసినట్లయితే నువ్వు నిజంగా చిరకారివే అవుతావు. ఈ రోజును నువ్వు ఆలస్యం చేసి నన్ను నీ తల్లిని నేను సముపార్జించిన తపస్సును కాపాడు. మాతృవధ అనే పాపం నుండి నిన్ను నువ్వు కాపాడుకో. నువ్వు మరీ మేధావి కాబట్టి ఆలస్యం చేయటం నీ సహజ గుణం కాబట్టి ఇంకా ఏ గ్రంథాలు చదువుతున్నావో ఏమిటో ఏం కథనో తెలియదు. మంచి కోసం ఇది ఇప్పుడు లాభం చేకూర్చుగాక. ఈ రోజున నువ్వు నిజంగా చిరకారి అవుతావు. నీ తల్లి నువ్వు పుట్టాలని చాలా కాలం పాటు కోరుకుంది. అలాగే చాలా కాలం నిన్ను గర్భంలో ధరించింది కూడా. కనుక నేడు నువ్వు నీ తల్లిని రక్షించి నీ పేరును నిలుపుకో. ఎంత బాధ కలిగినా కూడా నువ్వు ప్రతిక్రియ చేయటంలో తొందరపడవు, ఆలస్యాన్ని విడిచిపెట్టవు, నెమ్మదిగానే ఉంటావు, నాకు తెలుసు. అలాగే లేవరా, నిద్రపోకురా అంటున్నా సరే నిద్రపోతూనే ఉంటావు. కనుక నువ్వు నేను చేయరాయిపోయినంటే అది చేస్తానులే అంటావు. కనుక నువ్వు ఈ రోజున నీ తల్లిదండ్రుల బాధను నిజంగా నీ పేరును చిరకారిగా సార్థకం చేసుకో. ఇలా గౌతమ మహర్షి బాధపడుతూ తన దగ్గరకు వచ్చినటువంటి చిరకారిని చూశాడు. చిరకారి తండ్రిని చూసి తీవ్రంగా దుఃఖించి ఆయుధాన్ని వదిలేసి తండ్రి పాదాలపై శిరస్సు తాకించి ఏడ్చాడు. మరో ప్రక్క నిలబడి ఉన్నటువంటి తన భార్యను చూసి ఎంతో ఆనందించాడు. ఇదేంటి ఆయుధం కూడా చేతిలో పట్టుకున్నాడే, ఆయుధం వదిలేశాడు, పాదాలు పట్టుకున్నాడు అని భార్య కూడా ఎదురుగా నేర్చుకుంది. ఆనాటి నుండి ఎంతో ప్రశాంతంగా తన ఆశ్రమంలో నివసిస్తున్నటువంటి గౌతముడు భార్యను కానీ పుత్రుడిని కానీ ఎప్పుడూ దూరం చేసుకోలేదు. ధర్మకార్యాలు చేస్తూ వారితో జీవితాన్ని గడిపాడు. ఇంకా ఎప్పుడు ఏం చెప్పలేదు చిరకారికి. ఇది చిరకారి చేసిన మంచి పని. ఎందుకంటే వీడ గ్రంథాలన్నీ చూశాడు, తర్వాత కత్తి కూడా చేసుకున్నాడు. అదే 2-3 రోజులు అయింది కత్తి చేసుకోవటం. అది కొన్ని రోజులు అంతలోపల వచ్చేసాడు కదా ఆయన. తండ్రి ఆజ్ఞాపించి వెళ్ళిన తర్వాత కూడా చిరకారి ఆయుధాన్ని పట్టుకొని అలాగే నిలబడ్డాడు. ఏం చేయటమో తెలియదు, వినంతో ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. అందువల్లే తండ్రి మాటను పాటించలేకపోయాడు. తర్వాత గౌతముడు తిరిగి వచ్చి కుమారుణ్ణి బుద్ధిని గమనించి చేరదీశాడు. అతడి శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. అతడిని కౌగిలించి చిరంజీవి అని జీవించాడు. అప్పుడు చిరకారి నన్ను ఎందుకండి దీవిస్తున్నారు అని అడిగాడు. అంటే అది కూడా ఇంకా దానికి పుస్తకాలు చూస్తాడు. ఇక తర్వాత గౌతముడు చిరకారితో ఇలా అన్నాడు, ఏమయ్యా ఇది చిరకారిక భద్రం తే, చిరకారిక భద్రం తే, చిరకారీ చిరం భవ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.